27వ పాసురం. పోయిన పాసురంలో స్వామివారు "ఏం కావాలమ్మా" అని అడిగితే "నువ్వే కావాలి స్వామి" అని ఇండైరెక్ట్‌గా అడుగుతారు గోపికలు. సరే స్వామి వీరందరితో కలిసి ఈ పాసురంలో పాయసం ఆరగించడాన్ని చూస్తాము. ఇది కోడారై అంటారు. ఈ రోజుని కోడారై అంటారు. ఈరోజు పాయసం చేస్తారనమాట. అయితే ఈ సాంప్రదాయము ఇప్పటిదాకా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. 108 గంగాళాలతో పాయసం చేసి పంచుతారు. ఈ కూడారై రోజు చేసే పాయసము చాలా రుచిగా ఉంటుంది. ఎలాగైతే మన తిరుపతి లడ్డుకి ఒక ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుందో, అలాగే ఈ కూడారై పాయసం కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు గోపికలు, స్వామి అందరూ కలిసి పాయసం తింటారు. ఈ పాసురం నుంచి ఆండాళ్ళ తల్లి ఆయన్ని గోవింద అని పిలుస్తుందన్నమాట. నీకు దూరం పోయే వాళ్ళని కూడా దగ్గరికి తీసుకుంటావు స్వామి నువ్వు అని అంటుంది. కూడని వాళ్ళని కూడా దగ్గరికి తీసుకుంటావు అని అంటుంది. ఈ దూరం పోయేవాళ్ళు అంటే కూడని వాళ్ళు అని. వీళ్ళు 4 రకాలు ఉంటారటండి. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు భగవద్భక్తులు. అంటే వీళ్ళకి భగవంతుడంటే ప్రేమ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. అమ్మో! స్వామి ఏమంటాడో అని చెప్పేసి కొంచెం భయపడుతూ ఉంటారనమాట. తర్వాత చాలా ప్రేమించేవారు. వీళ్ళంటే సత్యభామ, ఆండాళ్ళ తల్లి ఇలాంటి వాళ్ళు వీళ్ళకేంటంటే ప్రణయరోషం ఉంటుంది. మేమెందుకు రావాలి? నువ్వే రావాలి కదా! ఇంత ప్రేమిస్తుంటే నువ్వు రావా? అని చెప్పేసి అలా ప్రణయరోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇంకొకళ్ళు ద్వేషులు. అసలు అంటే శిశుపాలుడు, జరాసంధుడు ఇలాంటి వాళ్ళకి స్వామి అంటే అసలు ద్వేషంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలని కూడా అనుకోరనమాట. తటస్థం అంటే మనలాంటి వాళ్ళమండి. తటస్థం అంటే అటు బాగా భక్తి కాదు, అటు భక్తి లేకుండాను కాదు. మధ్యస్థంగా ఉంటామన్నమాట. అలాంటి వాళ్ళని తటస్థం అంటారు. అలాంటి కూడని వాళ్ళని కూడా నీ దగ్గరికి నువ్వు చేర్చుకుంటావయ్యా స్వామి. మాకు నీ దగ్గర ఉండేటువంటి మాలలు కావాలి, కంకణాలు, గాజులు కావాలి, చెవిపోగులు కావాలి, భుజకీర్తులు కావాలి, పాదాలకు పెట్టుకునేటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు కూడా కావాలి స్వామి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకండి చెవిపోగులు అంటే మంత్రోపదేశము. చెవిపోగు అంటే ఏంటి? మంత్రోపదేశం అన్నమాట. మాకు నీ మీద భక్తి కలిగేలాగా మాకు ఉపదేశం చేయవయ్యా. మా పాదాలు నీ దగ్గరికి వచ్చేలాగా మాకు ఆభరణం, పాదాలకు ఆభరణం ఏమిటి? స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళటమే పాదాలకి ఆభరణం. అట్లాగా మాకు అన్నీ కూడా మాకు కల్పించవయ్యా అని చెప్పేసి ఈ పాసురంలో చెప్తున్నారు. ఇదే విషయాన్ని చెప్తూ ఆండాళ్ళ తల్లి ఈ విధంగా పాడుతుందన్నమాట. கூடாரை வெள்ளும் சீர்கோவிந்தா உன்தன்னை பாடிப்பறை கொன்றுயாம் பெருசெம்மானம் நாடு புகுளம் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணினோம் அடையுடுப்போம் அதன் பின்னே பார்சோரு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడిరుందు కుళురింది లోరెంబాబాయ్ అని చెప్పేసి చెప్తోంది ఆండాళ్ళ తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.